ఈ ఇంట్లో నాకన్నా పైవాడు ఎవ్వడునూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగించలేదు. ఒక మాట్లాడుతుందని చెప్పండి, కొంచెం మీకు నచ్చకపోయినా చెప్పండి. ఏం చూసి ఇష్టపడి ఉంటుందండి ఆయన్ని? చెప్పండి, ఏమి చూసి ఇష్టపడి ఉంటుంది? అందం, నెక్స్ట్ హైట్, పర్సనాలిటీ, ఇవేం కాదండి. అవన్నీ సెకండరీ. ఆ అబ్బాయిని ఇష్టపడడానికి కారణం ఇంటెలిజెంట్ అబ్బాయి. గుర్తుపెట్టుకోండి, తెలివైనడు. వాళ్ళ ఇంట్లో ఎంత తెలివైనడు అంటే, ఆ తెలివైన కుర్రోడు, బాగా వినాలి, తెలివైన కుర్రోడు తర్వాత ఆ తెలివితేటలు తగ్గ అందం ఉంది. మనం ఎలాంటో చెప్పిన, అందం ఉంటే తెలివి ఉండదు, తెలివి ఉంటే రెండు ఉంటే భూమి మీద ఉండవు. యోసేపుని చూడండి, అందగాడు. అందగాడు కన్నా ఇంకా అందమేంటి చెప్పినా తెలివైనడు. ఆమె లెక్కలు వేసుకుందేమో మరి, ఈ తెలివైనోడుతో ఈ చీకటి సంబంధం పెట్టుకుంటే తెలివైనడు కనుక తెలివిగానే మెయింటైన్ చేస్తాడు అనుకుందేమో మరి. కొంతమంది తెలివితేటలను కూడా చూసి ఇష్టపడతారు తెలుసా. బహుశా లెక్కలన్నీ ఆవిడ వేసుకుంది. అందగాడు, సుందరుడు, దానికి తగ్గ తెలివైనడు, నచ్చేశాడు. పరిగెట్టింది, రోజు మాట్లాడుతుంది. ఒక రోజు పట్టేసుకుంది, ఒక మాట్లాడుతుందని చెప్పండి. యోసేపు తనను పాడు చేశాడని చెప్పింది కదండి. రివర్స్ అడుగుతుందని చెప్పండి, ఆవిడ యోసేపును పాడు చేస్తే ఏమవుతుంది? రివర్స్ అడుగుతుందని చెప్పండి. ఇప్పుడు ఈవిడ పాడు చేసి, ఇప్పుడు ఈవిడ పాడు చేస్తే, అది అత్యాచారం చేస్తే ఏమవుద్దండి? యోసేపు శీలం పోతుందో ఉంటుందా? చెప్పండి. ఇప్పుడు ఈయన ఈవిడ్ని అత్యాచారం చేశాడు, శీలం పోయిందని కంప్లైంట్ చేస్తుందిగా. రివర్స్ ఇప్పుడు ఈవిడ ఆయన చేస్తే యోసేపు శీలం కదా? యోసేపు శీలం పోదా? ఒక మాట అడుగుతున్నాను, సమాజం దృష్టిలో ఆయన శీలం పోద్దేమో కానీ చెప్పండి, దేవుని దృష్టిలో ఆయన శీలం పోదు. మన శీలాలు ఎప్పుడు పోతాయి చెప్పిన, మనం ఇష్టపూర్వకంగా పాపంలోకి పోయినప్పుడే మన శీలం పోతుంది. మనం కావాలని ఇంటెన్షన్గా, అంటే కావాలని ఉద్దేశపూర్వకంగా ఎప్పుడైతే వెళ్ళావో, మానసికంగాను శారీరకంగాను నీ శీలం పోగొట్టుకుంటావు. యోసేపు మీద ఒకవేళ ఆయన కట్టేసి ఏదేదో చేసేసి చివరికి ఆ కుర్రగాడిని రకరకాలుగా నలిపేసి ఏదో ఒకటి చేసేసిన, దేవుని దృష్టిలో యోసేపు శీలం చెప్పండి ఎక్కడికి పోతుంది? ఆయన జీవితంలో ఎదుగుదలకు కారణం ఇదిగో అడుగడుగున ఇంకా విచిత్రమైన విషయాలు ఏమున్నాయంటే చూడండి. ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతున్నాడట. ఏంటో చెప్పనమ్మా, అన్నీ అప్పగించాడు కానీ మీ యజమాని నిన్ను అప్పగించలేదు. ఈ చదువుతున్న గ్రంథం పేరు ఏం పేరండి? ఆదికాండం. ఈ ఆదికాండంలో ఈ రచయిత రాస్తున్న విధానం మీకు అర్థమైతే మళ్ళీ చెప్తున్నాను. ఈ ఆదికాండం రాస్తున్న ఈ రచయిత యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? దేనికో ముడిపెడుతున్నాడు. దేనికి? ఏదైనా తోటకి. అదేంటి ఏదైనా తోటకి దీనికి సంబంధం ఏంటంటే, ఎగ్జాక్ట్ ఆ వర్డింగ్ మీరు చూడండి. ఏదైనా తోటలో ఆదాము ఉన్నాడు, ఏదైనా తోటలో అవ్వ ఉంది, ఏదైనా తోటలో చెట్టు ఉంది. ఈ మూడిటి పైన చెప్పండి అధికారం. ఇప్పుడు ఆ పదాలన్నీ ఇంట్లోకి తీసుకురండి. ఈ ఇంట్లో యోసేపు ఉన్నాడు, ఈ ఇంట్లో పోతీఫర్ ఉన్నాడు, చెట్టుగా చెప్పండి ఆవిడ ఉంది. ఈ ముగ్గురు పైన ఎవరున్నారు చెప్పండి? యజమానుడు ఉన్నాడు. బాధాకరమైన మాట చెప్పనా అమ్మా, నా దేవుడు నీ యజమాని, నా యజమాని, ఆ యజమాని అన్నిటి మీద ఇంట్లో అధికారం ఉంది, కానీ చెట్టు అయినా నువ్వు ఒక్కదాని మీద నాకు అధికారం లేదన్నట్టు లేదండి. మాట చదువుతుంటే మీకు అర్థమైందో లేదు? ఈ తోట వృక్ష ఫలముల్లో ఏ చెట్టు అయినా మేము తినొచ్చు, కానీ ఈ చెట్టు ఫలం మాత్రం మేము తినకూడదమ్మా అన్నట్లేదండి.
నేను తెగించి ఒక మాట అంటున్నాను, ఒకవేళ నన్ను ఎవరైనా కామెంట్ చేయొచ్చు. యోసేపే గనక ఏదేం తోటలో ఉంటే, నేను సీరియస్గా చెప్తున్నాను, తినడుగాక తినడండి. ఆదాము చేసినట్టు యోసేపు ఏదో చెట్టు వ్యక్తి సేమ్ పాపమే, గుర్తుపెట్టుకోండి. చెట్టు వ్యక్తి, వ్యక్తి చెట్టు, చెట్టు వ్యక్తి. నేను అడుగుతున్నాను, అది ఏదైనా తోట అంతా ఒక ఇల్లు అయితే ఆ ఇంట్లో ఏదైనా వాళ్ళు చేయొచ్చు, ఒక్క చెట్టు దగ్గర తప్ప. ఈ గృహంలో ఏదైనా యోసేపు చేయొచ్చు, కానీ ఆవిడ విషయంలో తప్ప. కానీ యజమానుడు చూడండి ఎలా లోబడ్డాడో. అమ్మా, నాకు అన్నిటి మీద అధికారం ఉంది, కానీ నీ మీద నాకు అధికారము లేదు. రియాక్షన్ చూడండి. నా యజమానుడికి నేను లోబడుతున్నాను కనుక నాకు అన్నిటి మీద అధికారం ఉంది, కానీ నీ మీద మాత్రం నాకు అధికారము లేదమ్మా. అందుకని అంటున్నాను, యోసేపు దగ్గర ఒక చెట్టే కాదు, 10 చెట్లు కాదు, 99 చెట్లు వేసి ఈ ఒక్క చెట్టే తిను. 99 చెట్లలో ఏ వృక్ష ఫలం తినకంటే 99 మానేసి చెప్పండి, ఒకటే తింటాడు. మన ఆదాము గారు 99 మానేసి చెప్పండి, వద్దన్న ఒకటే తిన్నాడు. సేమ్ మనలాంటి యోసేపు ఎందుకు ఎదిగాడయ్యా అంటే, తన జీవితం ఏదైనా వనమైనా ఒకలా ఉంటాడు, అది గచ్చపొదైనా ఒకలా ఉంటాడు, అది గోతులైనా ఒకలా ఉంటాడు, అది బయటైనా ఒకలాగా ఉంటాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఒకేలాగా తన జీవితాన్ని ముందుకి కొనసాగిస్తాడు. త్వరగా మాట చెప్తాను. సామెతల గ్రంథం 5వ అధ్యాయం, సామెతల గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. త్వరగా ముగించుకుందాం. జాగ్రత్త స్త్రీ సాయికి పోక పరులకు నీ యవ్వన బలమును, గురువులకు నీ జీవిత కాలమును ఇచ్చివేయదు. ఈ సూత్రం సొలొమోను చెప్పకముందే ఈ సూత్రం ఎవరికి తెలుసు చెప్పండి? యోసేపు గారు తెలుసు. నాకు ఆశ్చర్యకరమైన మాట, మరో మాట చెప్తాను. తన పనులందరినీ పిలిచిందట. ఒకసారి 10వ వచనం చూడండి, 39వ అధ్యాయం 10వ వచనం. 39వ అధ్యాయం 10వ వచనం, ఆదికాండం. యోసేపు 39వ అధ్యాయం 10వ వచనం. ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాదు. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులు ఎవ్వరు లేరు. అప్పుడు ఆమె వస్త్రము పట్టుకొని అతడు తన వస్త్రమును తామె చేతిలో విడిచిపెట్టి ఏం చేసి తప్పించుకొని పారిపోయాను. ఒక మాట్లాడుతుందని చెప్పండి, ఆమె అతని మీద నిందేసిందా లేదా? నేను ఒక ఆశ్చర్యంగా చెప్పి ఒక మాట చెప్పిన, ఆమె అతని మీద నిందేసింది. మరలా చెప్తున్నాను, ఆమె అతని మీద నిందేసింది, ఆయన తీసుకెళ్ళి జైలు వేశారు. ఇప్పుడు రివర్స్, ఆమె అతని మీద నిందేస్తే అతను తీసుకెళ్ళి జైల్లో పడేస్తే, జైల్లో పడేసిన వాడిని దేవుడు తీసుకెళ్ళి ఎవరి దృష్టిలో పడేసాడు చెప్పండి? రాజు దృష్టిలో. రివర్స్ ఏంటి చెప్పిన, రాజు దృష్టిలో పడాలి అంటే ముందు మనోడు ఎందులో పడాలి చెప్పండి? జైల్లో పడాలంటే ముందు ఈయన మీద ఏం పడాలి చెప్పండి? దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది చెప్పండి? దేవునికి అనుకూలంగా వ్యక్తులు ఉంటే నిందలు కూడా సమస్తము సమకూడి చెప్పండి మహిమార్థముగా జరుగుతాయి. అది గోతులో ఉన్న గొయ్య సింహాసనానికి దారవుద్ది, అది నిందైనా పూదండకు దారవుద్ది, అది ఏదైనా మన సక్సెస్ కారణమవుద్ది. ఇవన్నీ అంటే మన కీడులు కూడా మనకి మేలు జరగాలి అంటే వీటన్నిటి వెనకాల మళ్ళీ చెప్తున్నాను సూత్రం, నీ జీవితం దేవుడు రాసిన పుస్తకం అయిపోవాలి, నీ జీవితం దేవుడు రాసిన పత్రిక అయిపోవాలి, నీ నిందలే నీకు ఘనతలు అవ్వాలి. ఒకరోజు నీ జీవితం స్టోరీలా చెప్పుకొని వాళ్ళ లైఫ్లో దేవుడు ఉన్నాడు రా అని మాట్లాడుకోవాలి. మరో మాట చెప్తున్నాను,
ఆ 39 అధ్యాయం 14 వచ్చిన చదివితే మీరు తర్వాత చదవండి. అందరినీ కాకేసేసిందంటే ఇలా వచ్చిండు, ఎలా రండి ఒకసారి ఇలా రండి, అందరూ ఎలా రండి అని. ఎవడో చూడలేదు, ఇవిడికి కంగారు వచ్చేస్తుంది. ఎవరికి చూడకపోయినా అందరిని పిలిచి పెద్ద మీటింగ్ పెట్టిందట. ఆ మీటింగ్ బట్టి ఏం చేసిందట, ఇదిగో మన ఇంట్లో పనిచేస్తున్న ఇబ్రియుడు ఆ కుర్రగాడు ఏం చేస్తాడో తెలుసా, నన్ను బలవంతం చేయకపోయాడు. వద్దు అన్నాను నేను అనేసరికి నన్ను ఏదేదో చేయబోయాడు. నేను పరిగెట్టే సమయానికి రే నువ్వు ఇలా చేస్తున్నావేంటి అని పట్టుకోవాలనుకున్నాను. ఆ టయానికి ఆడు భయపడిపోయి వెళ్ళిపోయాడు. ఇదిగో ఎవిడెన్స్ అని ఏం చెబుతుందట. నాకు అర్థమైన విషయం ఏంటి చెప్పనా, ఈ పనికి మాలింది ఎన్ని చెప్పినా ఒక్కడ నమ్మలేదండి అక్కడ. మీరు చూడండి కావాలంటే. ఆ పనికి మాలింది ఎంత వాగినా ఆ గుడ్డు భర్త తప్ప ఎవడు నమ్మలేదు. అతను కూడా నమ్మడు లేదు, నాకు పూర్తి క్లారిటీ లేదు. ఎందుకంటే ఆ కుర్రోడు ఎలా అంటాడో తన చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పండి తెలుసు. తన చుట్టూ ఉన్న వాళ్ళకి ఎలాంటి వాడో తెలుసు కనుకే ఎవ్వరు నమ్మలేదు. ఒకవేళ ఎవరైనా నమ్ముంటే అక్కడ రిప్లై కనబడదు, మీరు చదవండి, ఒక్క రిప్లై కనబడదు. మేము అనుకున్నాం మేడం అలాంటివాడే. ఈరోజు మీరు చెప్తే కానీ మాకు అర్థం లేదు. అనలేదు చూడండి, ఒక్కడు అనలేదు చూడండి. యోసేపు జీవితం ఎలాంటిది చూడండి. ఒక్కడు కూడా నమ్మలేదు. నమ్మరు. పనికి మాలిన వాళ్ళు వచ్చి మన మీద నిందలేసినంత మాత్రాన జనాలు నమ్మేస్తారనుకోకండి. మరో మాట చెప్పనా, ఎక్కువ వివరణ కూడా దేనికి ఇవ్వకండి. ఎక్కువ వివరించేసాం అనుకోండి, వివరణలో కూడా తప్పులు ఎతికే వంకరోళ్ళు ఉంటారు తెలుసా. చెప్పకండి. నా ఫస్ట్ లైఫ్ ఎక్స్పీరియన్స్ నాకు కూడా తెలుసు. నేను ఎంగేజ్మెంట్ చేసుకుంటే కరెంట్ పోయింది. ఎంగేజ్మెంట్ నిజంగానే కరెంట్ పోయింది నా లైఫ్లో. అప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకుంటే వాళ్ళు కొంచెం అప్పర్ క్యాస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు, మా వైఫ్ వాళ్ళు అటు సైడ్ నుంచి, వాళ్ళ అంతా ఓసి. వీళ్ళు కొంచెం కన్వర్ట్ అయిన క్రిస్టియన్. మా అత్తగారు ఎక్కడెక్కడ ఉండాలండి ఆ శివాలయంలో మంత్రాలు చదివేదట. చేంజ్ అవ్వకండి వెంటనే కొంచెం టైం పడుతుంది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బేస్మెంట్ తక్కువ. ఈ పిల్ల ఎంగేజ్మెంట్లో బొట్టు పెట్టుకుంది. నా కంగారు నాది, బొట్టు పెట్టుకుందో ఏమి పెట్టుకుంది నేనేం చూడలేదు. చూసినా వెంటనే తీసే మళ్ళీ. ఆ బొట్టు కోసం నన్ను ఎంత ఇబ్బంది పెట్టారు తెలుసండి సోషల్ మీడియాలో. జేమ్స్ ఇన్ని కబుర్లు చెప్తాడు, అలా ఆవిడ బొట్టు పెట్టుకుంటే పక్కన ఎంగేజ్మెంట్ చేసుకోండి, అది ఎలా అసలు క్రైస్తవ ఎంగేజ్మెంట్ అంటే అది అన్నారు. నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటి చెప్పనా, ఈ అడిగిన కామెంట్స్కి నేను సమాధానం చెప్పాలని ఒక అరగంట వీడియో చేశానండి. వీళ్ళ గురించి వివరిస్తాను. నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ అన్నమాట. బొట్టు కోసం అడిగారని అరగంట వీడియో చేశాను. ఆ ఒక్క వీడియోని అడుగుతున్నాను, ఇతరులకి సమాధానం చెబుతున్నాను అనుకున్నానే కానీ నా అనుకున్న వాళ్ళందరూ కుళ్ళిపోతున్నారని మాత్రం ఆలోచించలేదు. ఆ ఒక్క వీడియో అసూయ రేపేసింది. ఆ ఒక్క వీడియో చూడండి, వాళ్ళ ఆవిడని ఎలా పొగుడుతున్నారు, మిగిలిన వాళ్ళందరూ వేస్ట్ అన్నట్టు ఎలా మాట్లాడుతున్నాను. ఎన్ని కామెంట్లు అంటే, నేను ఒక్క కామెంట్కి రిప్లై ఇవ్వాలనుకుంటే 100 కామెంట్లు నా ఎదురు నిలబడ్డాయి. అందుకని నేను చెప్తున్నాను, ఎప్పుడు దేనికి వివరణ ఇవ్వకండి. మరి ఇవ్వకపోతే మనల్ని దొంగ అనుకుంటారండి, ఇవ్వకపోతే మనల్ని నేరస్తులు అనుకుంటారండి, ఇవ్వకపోతే మనల్ని ఏదోలా చూస్తారండి, ఇవ్వకపోతే మనమే తప్పుడు వ్యక్తులు అనుకుంటారండి. ఏం అనుకోరండి. అనుకుంటారు. ఒకరోజు ఎలా అంటారు, మంచి కుర్రోడిని బాధ పెట్టేశామండి అని గుర్తుపెట్టు. ఈ జనాలు అలాంటి చెప్పినా ఎలాగా మాట్లాడతారు చెప్పండి, అలాగా మాట్లాడతారు. ఈ సందర్భంలో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మరియం ప్రెగ్నెంట్ కదండి, తల్లి అయిన మరియ గారు. ఆమె ఎవరిని ఇస్తూ కూర్చుంటే నాకు పరిశుద్ధాత్మ వల్లనే గర్భవతిని అయ్యానని ఎవరిని ఇస్తూ కూర్చుంటే ఒక్కడు నమ్ముతాడండి, ఒక్కడు. తను ఒకే ఒక్క ఫ్రెండ్ ఉందండి, ఎలిజబెత్ అమ్మ. ఆ ఎలిజబెత్ అమ్మ దగ్గరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి వెళ్తుంది. ఇదిగో నా గర్భం ఎవరు నమ్మినా నమ్మకపోయినా పర్లేదు, కానీ నాకున్న ఒకే ఒక్క స్నేహితురాలు నువ్వైనా నమ్మని చెప్పడానికి వెళుతున్నప్పుడు మన దేవుడు ఎంత గొప్పడో చూడండి. యథార్థవంతురాలైన మరియమ్మ తాను వివరణ ఇవ్వడానికి వెళుతున్నప్పుడు దేవుడు, నువ్వు చెప్పడం ఏంటమ్మా, నీ వివరణ ఏంటో ఎలిజబెత్కి నేను చెప్పేస్తాను. మరియమ్మ ఏ వివరణ ఇవ్వకుండానే చెప్పండి, ఎవరికి వివరించడానికి వెళుతుందో వాళ్ళే వివరిస్తున్నారు, నువ్వు స్త్రీలలో ధన్యురాలివి అన్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, వివరించకండి. యోసేపు
సార్ నేను ఎప్పుడైనా అకౌంట్స్లో ఎప్పుడైనా డబ్బులు తీసుకోవడం మీకు తెలుసా సార్? నేను ఎప్పుడైనా ఏదైనా చేశాను సార్? మీ ఇంట్లో ఎప్పుడైనా ఏ వస్తువులైనా పోయే సార్? ఎంత ఎలా నమ్మకంగా ఉండేవాడి సార్? నేను ఎంత ఎలా ఉన్నప్పుడు నా మీద నిందేస్తే మీరు ఎలా నమ్మేస్తున్నారు సార్ అని ఇలాంటి బోర్డేవర్లను ఏమైనా ఇచ్చాడా? నమ్ముతున్నారా? నమ్మండి సార్. జైలుకి పంపించడం మీ మోటో అనుకుంటే సార్ పంపించేయండి సార్. మరో మాట చెప్పనా, నేను అనుకుంటానండి, ఒకవేళ యోసేపు కనుక జరిగిన విషయం నోరిప్పి చెప్తే ఆ పెంటతో సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలి. కాపురం ఉన్నది ఇక్కడ, నోడు మెరగకూడెత్తాడు అలా. ఆయన చెప్పాడా? ఒక డిసైడ్ అయిపోయాడు. నాకు గోతులో ఉండడం తెలుసు, ఒంటరిగా ఉండడం తెలుసు, అన్నయ్యల చేత వెలివేత తెలుసు, అన్నీ తెలుసు. ఇన్ని బాధల మధ్య అలవాటు అయిపోయింది కనుక ఈ నిందలో జైల్లో ఉండడం కూడా ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనుకున్నాడు. అంతే, వెళ్ళిపోయాడు. కానీ విషయం ఏంటి చెప్పినా, ఆ నిందలే భవిష్యత్తులో పూదండలు కాబోతున్నాయని యోసేపుకు తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ అది దేవునికి తెలుసు. చివరిగా మాట చెప్తున్నాను, జైల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఏదైనా తోటలో జైల్లోకి వెళ్ళిపోయాడండి. ఏదైనా తోట అంటే ఇల్లు కదా. ఇప్పుడు ఈ ఏదైనా తోటలో జైల్లోకి వెళ్ళిపోయాడు. జైల్లోకి వెళ్ళిపోతే ఎవరు గుర్తొస్తారు చెప్పనా? దానియేలు గుర్తొస్తాడండి. మళ్ళీ దానియేలు జైల్లోకి వెళితే సింహాలు నోర్లు మూయించేశాడు. నెక్స్ట్ యోసేపు జైల్లోకి వెళ్తే తోటి ఖైదీలు నోర్లన్నీ మూంచి ఆఫీసర్ని కూడా చెప్పండి కంట్రోల్లో పెట్టేశాడు. మరలా నేను చెప్తున్నాను, సింహాల బోన్లో సింహాల మీద అధికారి అయింది దానియేలు అయితే, ఖైదీల బోన్లో ఖైదీల మీద అధికారి అయింది ఎవరు చెప్పండి? యోసేపు. దేవుడు మనతో ఉన్నాడు అనుకోండి, ఎక్కడున్నా చెప్పండి మనమే ఆఫీసర్లను గుర్తుపెట్టుకుంటే అంతే. దేవుడు మనతో ఉన్నాడు అనుకోండి, సక్సెస్ మందే, పొజిషన్ మందే. దేవుడు ఏలికగానే మనం చేస్తాడు, ఎన్నిక లేని మనల్ని పాట పాడుకున్నాగా ఏలికగా చేస్తాడు. ఎన్ని జరిగిపోయినా, ఏమైపోయినా, ఎంత వ్యతిరేకమైపోయినా, ఇదిగో ఎన్నిక లేని నన్ను ఏలికని చేసి అనేకులకు వింతగా నిలబెట్టేశావు. ఈ స్టోరీ అంతట్లో మీకు అర్థం కావాల్సిందే. మళ్ళీ చెప్తున్నాను, పేతురు పత్రికలో రాయబడిన మాట ముందే మనం చదవకుండానే పూర్వమే ఎవరి జీవితంలో ఈ మాట నెరవేరిందో తెలుసా? యోసేపు జీవితంలో నెరవేరు. చూస్తారు ఒకసారి పేతురు పత్రిక చూడండి, ముగించుకుందాం. పేతురు పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక, అపోస్తులైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 6వ వచనం. ఏలయనగా ఇదిగో మొదటి అధ్యాయం 6వ వచనమేనా? ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుత కాలమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది, కానీ నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధన చేత యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణం. మరలాడుతున్నాను, మెప్పు ఘనత మహిమ రావాలి అంటే కొంచెము కాలము ఏముండాలి చెప్పాలి. శ్రమలు, శోధనలు, నిందలు, అవమానాలు, వెలివేతలు, నమ్మక ద్రోహాలు, గుసగుసలు ఎన్నో మన వెనకాల జరుగుతాయి. ఎందుకంటే ఒకరోజు మెచ్చుకోవడానికి, ఒకరోజు ఘనపరచడానికి, ఒకరోజు మనల్ని చెప్పండి మహిమపరచడానికి. తాత్కాలికంగా జరిగితే ఏం టెన్షన్ అయిపోకండి. మనం దేశించిన వాళ్ళందరూ ఒకరోజు మళ్ళీ మన దగ్గరకు వచ్చి తప్పు అయిపోయిందిరా, ఆ టైం కోసం ఎదురు చూడండి. ముగించే ముందు ఒక మాట నేను చెప్తున్నాను. ఒక తల్లిని ఇలాగే ఇబ్బంది పెట్టేశారు, వాళ్ళ ఆయన్ని కూడా చాలా ఇబ్బంది పెట్టేశారు. చాలా బాధపడిపోయారు, కుమిలిపోయారు. ఎంతగా కుమిలిపోయారంటే
ఇది ఇంక మేము ఎవరికి వివరించలేనంత నిందేసేసారు కనుక ఈ లోకంలో ఎప్పటికీ మేము దోషులుగా ఉండలేము, నిర్దోషులుగా ఉండలేము, దోషులుగానే ఉండాలి అని చంటి పిల్లని వారు నడుము కట్టుకుని ఇద్దరు కలిసి నూతిలోకి దూకి ముగ్గురితో చచ్చిపోయారు. తర్వాత తెలిసింది, అరే ఈ దొంగతనం వీళ్ళు చేయలేదంట, అనవసరంగా మనం అనుకున్నామన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు నిర్దోషులని తేలింది, కానీ వాళ్ళ ప్రాణాలతో లేరు. గుర్తుపెట్టు. ఎవడో ఏదైనా టెన్షన్ అయిపోయి సేవల మంది ఎక్కడుంది, పురుగుల మంది ఎక్కడుంది, గిరోజుని ఎక్కడుంది, పెట్రోల్ ఎక్కడుందని ఎదక్కండి. తీరా సగం కాలిపోయి తెలుస్తుంది నువ్వు మంచోడు అని. అప్పుడు ఏం చేస్తావు? సూపు రాసుకుంటావు పక్కన. ఏమవుదు, అలా ఉండు. ఒకరోజు నువ్వేంటో తెలుస్తావు. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఆయన పేరు నాకు సరిగ్గా గుర్తులేను. రోమన్ క్యాథలిక్లో మాంక్ ఆయన, మంచి వ్యక్తి. ఎప్పుడో 3-4 శతాబ్దం మధ్య కాలంలో పాస్టర్ గారు ఆయన. నేను ఎగ్జాంపుల్ అండి, ఎప్పుడో చెప్పాలండి. ఆ టైంలో నేను నిందల్లో నడుస్తున్నాను కనుక ఈయన కవర్ చేసుకోవడానికి చెప్తున్నాడు అంటారని ఇన్ని సంవత్సరాలు నేను చెప్పలేదు ఆ మిషనరీ జీవితాన్ని. ఇప్పుడు చెప్పొచ్చు, ఎందుకంటే నేను లీగల్గా నిర్దోషిని అయ్యాను కాబట్టి. ఒక మాట చెప్తాను. పాస్టర్ గారు ప్రేయర్ అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తుంటారు కండి. ఈయన రోమన్ క్యాథలిక్లో ఉన్న మాంక్ ఆయన పేరు అన్న తర్వాత ఏదో పేరు ఉంటుందండి. లైన్గా ప్రేయర్ చేస్తున్నాడు, లైన్గా వస్తున్నారు, అందరూ ప్రార్థన చేయించుకుంటున్నారు, వెళ్తున్నారు, లైన్గా వస్తున్నారు, వెళ్తున్నారు, లైన్గా వస్తున్నారు, వెళ్తున్నారు. ఈ మధ్యలో ఒక ఆవిడ వచ్చింది, గర్భం వేసుకుని వచ్చింది. ఆ గర్భం వేసుకుని వచ్చినప్పుడు అందరూ ప్రార్థన చేసినప్పుడు కళ్ళు మూసుకమ్మ ప్రార్థన చేస్తానంటే అందరూ ఉన్నారు, సంఘస్థులు అందరూ ఉండగా ఆవిడ అందే, ప్రార్థన చేయడం ఏంటి, ముందు లోన ఉన్నవాడికి తండ్రి అని చెప్పు అంతే. అమ్మా అన్నాడు. అమ్మ లేదు, అది లేదు, అందరికి ప్రార్థన చేస్తున్నాం పక్కన పెట్టి, కానీ ముందు ఈ కొడుకు సంగతి చెప్పండి. ఏం మాట్లాడతాడండి? ఏమని చెప్పకూడదు? 3-4 శతాబ్దంలో జరిగింది. దీని సంగతి ఏంటో చెప్పు, ఇదిగో పెద్దలారా మీరందరూ నాకు తీర్పు తెచ్చాను, దీని సంగతి ఏంటో చెప్పండి. మౌనంగా ఉండిపోయాడు. అమ్మ చుట్టూ పెద్ద మనుషులు మేకముద్దు గాంభీర్లు ఎలాంటి వెంటనే మేకముద్దు గాంభీర్లు వచ్చేది కదండి. ఏయ్ ఏదో అనుకున్నావు, మర్యాదగా పిల్లల్ని ఇంటికి తీసుకెళ్ళేమనుకుంటున్నావు అన్నాడు. తీసుకెళ్ళిపోయాడు ఇంటికి. చూస్తుండగానే సంఘం అందరూ మానేశారు, చూస్తుండగానే అందరూ నిందించేశారు, చూస్తుండగానే ఒంటరి వాడిని చేసేశారు. ఈవిని ఇంటికి తీసుకెళ్ళాడు, బాగా చూసుకున్నాడు. బిడ్డను ఒక రోజు కన్నది, బిడ్డను కూడా బాగా చూస్తున్నాడు. రోజు కాలం గడుస్తుంది, ఆ నింద లోపల పెట్టుకున్నాడు, బాధను అనుభవిస్తున్నాడు, వీళ్ళని ప్రేమిస్తున్నాడు. కుమిలిపోయాడు. వయసు అంతా అయ్యింది. ఒకరోజు వీళ్ళకన్నా ముందే ఆ బెంగలో ఒకరోజు చచ్చిపోయాడు. శవాన్ని తీసుకెళ్ళడానికి ఊర్లో ఎవ్వరు రాలేదండి, ఎందుకంటే ఇతను దొంగ పాస్టర్ అని. ఒకరోజు అమాయకంగా ఎవరో మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినట్టు వచ్చి ఆయన బాడీని మూటలు వేసి ఈడ్చుకుని వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు వెనకాల పరిగెట్టిందంట. అయ్యో ఈ నిందన ఎవరి మీద వేయాలో తెలియక నోరు లేనోడు ఎవడ దొరుకుతాడా అని చూశాను. ఆ నిందని ఈ నిర్దోషుడైన ఈ పాస్టర్ గారి మీద నేను వేశాను. నిర్దోషైన వాడు ఈరోజు శవం అయిపోయి ఊర్లో ఒంటరి శవంలా వెళ్ళిపోతున్నాడు. ఈయనదేమీ తప్పు లేదని శ్మశానం వరకు ఏడుస్తూ పరిగెట్టిందంట. కానీ విషయం ఏంటి చెప్పిన, ఆ గుండె బాధతో చచ్చిపోయింది. నేను మళ్ళీ చెప్తున్నాను, చూసేవన్నీ నిజాలు కాదు, వినేవన్నీ నిజాలు కాదు, అనుకున్నవన్నీ జరిగిపోవు. యోసేపు జీవితం చూసేది చదివేది ఒకటి, లైఫ్లో చెప్పండి జరిగింది మరొకటి. అందుకే ఈ లైఫ్లో నేను మళ్ళీ చెప్తున్నాను, యోసేపు స్టోరీ. నేను జైల్లో ఉన్నప్పుడు ఈ చదువుకుంటే అప్పటి వరకు యోసేపు స్టోరీ ఒకటి. నేను ఇది చదువుకుంటుంటే నాకు అప్పుడు యోసేపు కనబడే విధానం ఒకటి. మీకు చెప్పొచ్చో లేదో, ఈ 4వ కీర్తన కానీ 62వ కీర్తన ఉంది ఇంకొకటి. అది రాయడానికి కారణం, లక్ష్మణ్ అని ఒక బ్రదర్ ఉంటాడు, తీసుకురావాలి, ఎప్పుడైనా తీసుకొస్తాను. ఆ అబ్బాయి ఎవడైనా మనిషి కదైనా మనం మనిషినే కదండి. ఆ బాధలకు ఎలా ఉంటాయి చెప్పిన, లోపల సూసైడ్ చేసుకుంటారు. ఈ టంగ్ క్లీనర్ కట్టే ఎవరు లోపల, ఎందుకంటే లోపల ఇస్తే అది కట్ చేసి ఇలా కోసుకుని చచ్చిపోతారని ఎవరు, మొలతాళ్ళు ఉండేవారు, ఏం ఉండేవారు, చచ్చిపోతారనేసి. ఆ
అప్పటివరకు నేను ధైర్యంగా ఉన్నాను, చాలా ధైర్యంగా ఉన్నాను. ఏం కాదు, ఒకరోజు మనం ఏటో తెలుస్తుందని. కానీ ఒకరోజు ఈ లోపల, నేను పోలీసుని కదండి, లోపల నాకు పోలీసులకి అప్పుడు గుర్తుపెట్టారు. సార్ స్టేట్మెంట్ ఏముంది సార్ అని అడిగాను. ఇప్పుడు జాన్ అని ఒక బ్రదర్ ఉంటాడు మాకు. ఇప్పుడు ప్రజెంట్ ఈ రావులపాలెం దగ్గర బ్రిడ్జ్ దగ్గర ఏదైనా ఊరు ఉంటుంది, జొన్నాడ సిద్ధాంతం పక్కన ఏదో స్టేషన్ ఉంది కదా, 4 స్టేషన్లో మొన్నటి వరకు రైటర్గా చేసేవాడు. ఇప్పుడు అమలాపురంలో చేస్తున్నాడు, ఈ డబ్బా రైటర్గా పని చేసేవాడు. వీడు వచ్చి అన్నాడు, అంతా బాగుంది కానీ ఇది తప్పు స్టేట్మెంటు, నీదే తప్పు అన్నట్టు రాశారా అన్నాడు. నేను అలా ఇవ్వలేదు స్టేట్మెంటు అన్నాను. అలాగే ఇచ్చావరా అన్నాను. నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. నాకు ఓపు ఎక్కడో ఉంది, నన్ను నేను ప్రూవ్ చేసుకోగలను. స్టేట్మెంట్ ఎప్పుడైతే తేడాగా పడ్డదనగానే నేను సురేష్ శ్రీకాంత్ నాకు చెప్పట్లేదు, ఎందుకంటే లోపల ఒంటరిగా ఉన్నాను, టెన్షన్ అయిపోతానని. ఇది ఫోన్ చేశాను లోపల నుంచి, ఒక ఆయన ఫోన్ తీసుకుని, స్టేట్మెంట్ ఏదో తేడాగా వచ్చిందంటే ఒకసారి నాకు చూపించండి రా అని. అంటే ఎలా చూపించాలని అంటే, ఇదే నెంబర్కి వాట్సాప్ పెట్టండి, వీలైతే నేను చూస్తాను అంటే, ఆ జైలు అధికారి మా బ్యాచ్మెంట్ కనుక ఆయన కూడా పంపించారు, నేను చూశాను. అంతా రివర్స్ రాసి పంపించారండి స్టేట్మెంట్. మీరు నమ్మండి నమ్మకపోండి, ఆ రోజు నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. మీరు నమ్మినా నమ్మకపో, ఆ రోజు ఖచ్చితంగా చేసుకుందాం. తెల్లారితే మా ఆవిడ బర్త్డే, అప్పుడు ఎంగేజ్మెంట్ అయ్యి 3వ రోజు 4వ రోజు అవుతుంది. ఇక ఎందుకంటే ఇంక ఈ నిందను నేను ప్రూవ్ చేయలేను. ఎలా ప్రూవ్ చేయగలను, ఏమని వివరించగలను? నా డిపార్ట్మెంటే నా మీద వ్యతిరేకంగా రాస్తే. అలా టైంలో ఈ అన్యుల కుర్రోడు ఉండేవాడు చూసాడండి, ఈ లక్ష్మణ్ అన్న కుర్రోడు. ఈ కుర్రోడు మీ బైబిల్ దేవుడు రోజు చెప్తున్నా కదా మాకు ఇక్కడ, నువ్వెలా కుంగిపోతావేంటి, నీకు ఏం చదువుతాను చూడండి, ఆడికి ఇలా ఏది తెరుతుందో ఆ కీర్తన చదివాడు అంటాడు. ఆ కీర్తన చదువుతుంటే అది నాతో మాట్లాడుతుంటుంది, ఈ 4వ కీర్తన కానీ 62వ కీర్తన కానీ. అందుకే ఆ పాట అంత బాగా వచ్చింది. అలా చదువుతుంటే అలా అనిపించేది అన్నమాట. నన్ను ఏదో అయిపోతే నాకు అర్థం. నాకు బయట ఉన్నప్పుడు ఈ బాధల్లో శ్రీకాంత్ దగ్గరగా పట్టుకుని ఉండేవాడు నన్ను. అలా ఒంటరిగా ఉండకుండా వీళ్ళిద్దరూ లోపల ఎవడు ఉంటాడు మనకు తోడు, ఈ లక్ష్మణ్ గడు ఉండేవాడు. కానీ తర్వాత డిసైడ్ అయినమాట, ఈ రోజు వద్దులే, రేపు చచ్చిపోదాం, రేపు ఈ రోజుకి వద్దు అనిపిస్తుంది కదా. ఎంతైనా మనసు వయసులో ఉన్నప్పుడు ఏదైనా భరించగలం, కానీ శీలాన్ని కూర్చుని ఎంత భరించడం కష్టం. రేపు చచ్చిపోతానని వాయిదా వేసుకున్నాను, ఎందుకంటే రేపు బర్త్డేగా ఆ పాప వస్తుంది, ఎవరు మా మిస్సెస్ వస్తుంది, రేపు ఒకసారి దాని ముఖం చూసి చచ్చిపోదాన్ని డిసైడ్ అయ్యాను. వచ్చింది పాపం, ఎక్కడ ఉంటుంటుందండి, వచ్చి ఈ కటకట్టాల్లోంచి వస్తారు కానీ ఇలా కటకట్టాలు పట్టుకుని లోపల ఉందన్నమాట. అప్పుడు నేను చెప్తున్నాను, నన్ను తీసుకొచ్చారు, మీ కాబోయే భార్య అంటే అక్కడ ఉంది చూడు అని అంటే, దాన్ని కూడా బోల్డ్ రికమెండేషన్లు ఇవన్నీ చేశారు. వచ్చారు, కూర్చుని నిలబడ్డారు, ఇటేపు అన్నయ్యాలు నిలబడ్డారు, దూరంగా చూస్తున్నారు. అప్పుడు నేను డిసైడ్ అవుతున్నాను అనమాట, ఇదే లాస్ట్ చూపు అని. అలా టైంలో నిలబడితే అప్పుడు చెప్తున్నాను నేను, ఏమనంటే హ్యాపీ బర్త్డే బుజ్జి అని. ఎక్కడి నుంచి హాపులు ఉంటాయి, అది తీసుకున్న ఆవిడ ఇలా కటకటాలు పట్టుకుని హ్యాపీ బర్త్డే అంటే హ్యాపీ ఉంటుందండి. ఇప్పుడు ఆ బయట ఉండి అలా పట్టుకుని ఏడుస్తుంది. అలా ఏడుస్తున్నప్పుడు అప్పుడు అనిపించింది అనమాట, అంటే దేవుడు మనకు ధైర్యం ఎలా ఇస్తాడంటే ఏదో ఒకటి ఉంటుంది మనకి. అప్పుడు అనిపించింది, ఈ లోకంలో ఎవరు నమ్మినా నమ్మకం పర్లేదు, దేవా ఒకటి నువ్వు నమ్మావు, రెండోది నమ్మాల్సింది ఎవరన్నా ఉన్నారంటే ఈ ఎంగేజ్మెంట్ చేసుకుని పిల్లని నమ్మాలి. అప్పుడు నేను అన్నాను, బుజ్జి ఒక విషయం చెప్తున్నాను, రాత్రి వరకు చచ్చిపోదాం అనుకున్నాను, నిన్ను చూసి చెప్తున్నాను, నన్ను ఎవరు నమ్మినా నమ్మకపోయినా నీకోసం బతుకుతానులే అనుకున్నాను. ఆ బర్త్డే నన్ను బతికించింది ఆ రోజు. నిజంగా ఇప్పుడు అడుగుతున్నా, ఈ నిందలు ఒకరోజు నాకు ఇలాంటి జీవితం ఇలాంటివి వస్తాయి అన్నప్పుడు, సరిగ్గా బర్త్డేకి వచ్చే టయానికి నాకు ఈ సూసైడ్ టెంప్టేషన్స్ అంతా వచ్చే సమయానికి ఆ గేటు ముందు ఆ పర్మిషన్ అమ్మాయికి దొరకపోతే బహుశా ఈరోజు జేమ్స్ అనేవాడు ఓ చరిత్రలో ఒక చెడ్డ సాక్ష్యంగానో మంచి సాక్ష్యంగానో అలా మిగిలిపోయి అలా ఉండిపోతుంది. లైఫ్లో ఎప్పుడైనా మళ్ళీ చెప్తున్నాను, కంగారు అయిపోయింది. ఒకవేళ నేను ఆ రోజే కంగారు అయిపోయి చచ్చిపోతే, తర్వాత కేసులు నిర్దోషిగా తేలితే ఈరోజు నా పాప ఉండదు, నేను ఉండను, ఇంత సెమినార్ ఉండదు, ఇదేది ఉండదు, ఇంత మంచి అందమైన సాంగ్ ఉండదు.
ఇవన్నీ జరగాలంటే చెప్పండి కొంచెము కాలము, చెప్పండి శ్రమలు, ఆ తర్వాత మెప్పు, ఘనత, మహిమ, ఇవన్నీ రావాలి అంటే ఏదైనా సంసారమైన ఏదైనా ఏమైపోదండి. ఆకాశం విరిగి మీద పడిపోయింది అనుకో, అవి అప్పులైనా ఏమైనా ఏమైపోదు. అలా ఉండండి, కొన్ని రోజులకి అవన్నీ అలా పక్కకు పోతాయి. మనకు మార్గం అంతా చెప్పండి సరళమైపోయింది. నేను ఇంత దమ్ముగా ఎందుకు చెప్తున్నానంటే నేను అనుభవించిన కూడా చెప్తున్నాను. ఈ టెక్స్ట్ నేను ఎందుకు అప్లై చేసుకోగలుగుతున్నానంటే నేను అనుభవించాను కానీ చెప్తున్నాను. నేను మంచోడని కాదు, ఈ శ్రమల్లో దేవుడు నాకు తోడున్నాడని చెప్తున్నాను. నాకు తోడున్న దేవుడు, అబ్రహాముకు తోడున్న దేవుడు, యోసేపు గారికి తోడున్న దేవుడు, దానియేలుకు తోడున్న దేవుడు ఈ సెమినార్లో మనందరికీ తోడై ఉన్నాడు. మనందరినీ దేవుడు దీవిస్తాడు. సక్సెస్ అవ్వాలి అంటే గుర్తుపెట్టుకోండి, ఆయన చేతుల్లో ఉండాలి, నమ్మకంగా పనిచేయాలి, పనిలో నిపుణత చూపించాలి, కష్టపడి పనిచేసి దేవుడికి ఇష్టడుగా ఉంటే లైఫ్లో ఎప్పటికైనా సక్సెస్ అవుతాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, విలువైన సంగతులు మాతో మాట్లాడారు. అర్థమైన వర్ధానులు ఒకవేళ అపార్థం చేసుకున్న వారు తండ్రి, వారి ఆత్మలకు వారి ఉత్తరవాదులు. యోసేపు భక్తులు ఊరకి ఎదగలేదు తండ్రి. జీవితంలో పనిలో నమ్మకత్వాన్ని చూపించారు, పనిలో నిపుణత చూపించారు. మా జీవితంలో ఎవరో తండ్రి నేరస్తులు ఉన్నారని మేము చెప్పట్లేదు, కానీ మా వెనక మీరు ఉన్నారని మేము చెప్పుకుంటున్నాం దేవా. ఈ మాటలు తండ్రి అనేకుల గుండెల్లో ధైర్యం నింపండి. ఈ రోజుకి మమ్మల్ని నిందిస్తున్న వారు ఉన్నారు, ఈ రోజుకి మమ్మల్ని బాధిస్తున్న వారు ఉన్నారు తండ్రి. వారిని క్షమించండి, వారి హృదయాలు తెరవండి. మా మీద తండ్రి వారు మనసు పెట్టే కన్నా వాక్యం మీద వారి మనసును దయచేయండి. ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్న ఈ సేవను తండ్రి అనేకులకు దీవెనకరంగా మారుస్తారని కోరుతూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.